ఈరోజు నంగారవేలి లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రెస్ మీట్ను తమరు ముందు వచ్చాం. విషయం ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లాలో రైతుల కష్ట దుఃఖాలు, నష్టం, బాధలు, అనేక ఇబ్బందులకు గురి అయి రాత్రి అనక పగులనక కష్టపడిన వాళ్ళ కన్నీరు తుడిసే నాదుడు లేదు. ఎందుకు చెప్తున్నా అంటే రైతుల పక్షాన ఈ జిల్లా ఉమ్మడి జిల్లా గిరిజన జిల్లా. ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రైతులు ఎక్కువ శాతం ఉన్న గిరిజన రైతులు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులే ఉన్నారు. సాగు చేసి పండించిన పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, అనేక పంటలు ఈ రాష్ట్రంలో అనేక భూభాగం ఉందంటే ఇది మన ఖమ్మం ఉమ్మడి జిల్లా. ఇక్కడి నుంచి మొదలు పెడితే దగ్గర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ బార్డర్ దాకా మన ఉమ్మడి జిల్లా బార్డర్ ఉండే. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ ఎక్సైజ్ సంబంధించిన మార్కెట్ ఎక్సైజ్ సంబంధించిన మంత్రి వీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము ఈ జిల్లాకు అభివృద్ధి పెద్ద దిక్కు, ఈ ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేశారు కాబట్టి ఆయనకి ఆ పదవి వచ్చింది అని చాలా సంతోషపడినాం. ఈ జిల్లాలో రైతుల పక్షాన ఆయన అండగా ఉంటుంది, రైతులు మేలు జరిగిద్ది, ఈ రాష్ట్రంతో పాటు ఈ జిల్లాకు ప్రధానంగా అవకాశం ఉంటుందని మేము గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని అనుకున్నాం. మంచి సంతోషం అనుకున్నాం. ఆయనకు ప్రత్యేక అభినందనలు కూడా అప్పుడు తెలిపాం. 25/11 నాడు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అని ఒక లేఖ రూపంగా మేము కలిసి ఇన్వాయిట్ చేసినాం. ఆయన కలిసినాం. దళారుల వ్యవస్థ పెరుగుతూ ఉన్నది. ఈ దళారు వ్యవస్థ పత్తి రైతులు దళారుల దగ్గర పోతే మార్కెట్ అధికారులు, కార్యదర్శులు కానీ డిఎంఓ పట్టించుకునే నాదుడు లేడు. ఆ రైతులకు తేనె శాతం చూడకుండానే 5,000 నుంచి 6,000 లోపల కొనుగోలు జరుగుతూ ఉన్నది. దానివల్ల రైతులు నష్టపోతుందని మేము డిసెంబర్లోనే మేము లేఖ రాసినాం. లంబాడి హక్కుల పోరాట సమితి ఎస్టీ సంఘాల ఐక్యవేదిక లెటర్ ప్యాడ్ ద్వారాగా మేము రాష్ట్ర కమిటీ రాసింది. 13,000 కొనుగోలు చేయమని చెప్పాం. అంటే మా ఒక డిమాండ్, సంఘం డిమాండ్. అయినా 7,500కి కొనుగోలు జరగాలి. సీసీఎల్ కేంద్రాలు కూడా లేట్ చేయడం వల్ల దళారుల వ్యవస్థ 5,000కు కొనుగోలు చేసి రైతులు నష్టపోయింది. వాస్తవమా కాదా? 1,000 ఓట్లు ఉన్నాయి కదా. పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచిండు కదా. ఎవరి వల్ల గెలిచిండు? లంబాడి సామాజిక వర్గం. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సిన ఇక్కడ శ్రీనివాసరెడ్డి మంత్రి ఏం చెప్తున్నారనే సమాధానం చెప్పాలి. ఇదే తుమ్మల నాగేశ్వరరావు సుమారు 35 నుంచి 40,000 ఓట్లు ఉన్నాయి ఇదే కాన్ఫరెన్స్లో. ఇక్కడ గెలిపించిన కాంగ్రెస్ పార్టీ గెలవడం కారణమే లంబాడి సామాజిక వర్గం, గిరిజన సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గం. ఇవాళ 3 మంత్రులు ఉన్నారు ఈ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక వర్గం పశ్చాన 2 ఓసీలు, ఒకలేమో ఎస్సీలో గెలిపి ఉన్న ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు? రెవెన్యూ శాఖ భూమి కదా, నీ భూమిలో పంటకు పక్కన పాలేరులో మంత్రి అయినావు. దాని పత్తి విషయంలో మాట్లాడే నాదుడే లేడా? ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు అదే శాఖ, భూమి శాఖ ఇక్కడే, ఆర్థిక శాఖ ఇక్కడే, ఇక్కడ ఎక్సైజ్ సంబంధించిన శాఖ ఇక్కడే. అంటే డబ్బులు పెంచాలన్నా ముంచాలన్నా చేతిలో బట్టిగారు ఉన్నారు. ఇక్కడ రెవెన్యూ భూమి కష్టాలు దాని రెవెన్యూ ఏందనేది ఇక్కడ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇదే సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ సంబంధించిన మినిస్టర్ గారు ఉన్నారు. 3 ఉన్నారు. ఏంది ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం. ఈ జిల్లాలో మీడియాకు కవర్ చేయకుండా ఒత్తిడిలు మా దృష్టికి వచ్చినాయి. ఈ జిల్లాలో చాలామందికి ఏదైనా రాస్తే అంటే ఏదో నీ సంగతి చూస్తా. ఏం చూసేది? గెలిపించింది మేమే, ఓడించింది మేమే. ఈ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మేమే ఓడిస్తాం, రైతుల పక్షాన ప్రచారం చేస్తాం. కాబట్టి ఈ నెల 28వ తారీఖు నాడు రైతులకు నష్టం కాకుండా ఎవరు నష్టం చేసి
దళారులు, అధికారులు, డిఎంఓ గారు, కార్యదర్శులు పాల్పడారు అవినీతి అక్రమాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఈ నెల ఖమ్మం ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ 28వ తారీఖు నాడు ముట్టడి చేస్తూ ఉన్నాం. ఈ ముట్టడికి రైతులకు మేము తమరి ద్వారాగా ఎవరు నష్టపోయారో, ఎవరు నష్టం ఉన్నారో స్వతంత్రంగా వచ్చి ఆ ధర్నాలో పాల్గొని మీ పక్షాన లంబాడ హక్కుల పోరాట సమితితో పాటు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ సంఘాలతో పాటు ఇక్కడ పాలక ప్రభుత్వం కుట్రనుతో పాటు ఈ అధికారుల కుట్రను తిప్పికొట్టడానికి ఖమ్మం కేంద్రంగా 28వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తమరి ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ మేలుకునే వరకు రైతుల పక్షాన మా ఒక గొంతు, రైతుల గొంతును మీ ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న మంత్రులకు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు మీ ద్వారాగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. వాళ్ళు చేయకపోతే ఆ సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం. దశరథ్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఖమ్మం జిల్లాలోని ప్రెస్ క్లబ్లో వినమితులకు, అదేవిధంగా ప్రత్యేకులకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ గారికి, కిషన్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టబోయే ధర్నాను 28వ తారీఖు కలెక్టరేట్ ముట్టడికి విజయవంతం చేయాలని చెప్పేసి లంబాడ హక్కుల పోరాట సమితి తరఫున జన సమీకరణ చేయడంలో నా బాధ్యతగా నేను తీసుకుంటానని మా రాజేష్ నాయక్ గారికి మాటిస్తున్నా. అదేవిధంగా ఈ ధర్నాన్ని గిరిజనులందరూ భారీ స్థాయిని తల్లి రావాలని చెప్పేసి ఖమ్మం జిల్లా, ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, ఖమ్మం జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీరలాల్ ఇప్పుడే రాజేష్ నాయక్ గారు చెప్పారు, ఏదైతే దళారీ వ్యవస్థ నుంచి రైతును కాపాడుకోవాలి, పత్తి రైతుకైతే గిట్టుబాటు ధర ఈ రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలను గరిష్ట ధరగా ప్రకటించింది. ఇవాళ మీరు మార్కెట్లో చూస్తూ ఉన్నా కూడా అనేక కష్టకాలాల్లో ఉన్న రైతు చెమటొచ్చి భూమి నీరు నమ్ముకొని ఇవాళ వ్యవసాయాన్ని సాగు చేస్తూ ఉంటే మార్కెట్కి వచ్చేవరకు ఇవాళ గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో కూడా మీకు తెలుసు అది. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో మన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మనోడు అన్నట్టు ఆర్థిక శాఖ ఉన్నారు, రెవెన్యూ శాఖ ఉన్నారు, వ్యవసాయ శాఖ ఉన్నారు. కనీసం వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి మంత్రి అవగాహన కల్పించకపోగా ఇవాళ అధికారుల పేర్లతో, మంత్రుల పేర్లతో చెప్పుకొని ఇవాళ డిఎంఓ కానీ అధికారులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇవాళ దళారుల వ్యవస్థను ఏర్పాటు చేసి నాన్ ట్రైబల్ ఏరియాలో కూడా లేని లైసెన్స్ను సృష్టించి ఇవాళ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.